జై గణేష్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మన బడ గణేష్ హైదరాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. అన్ననైతే మన దగ్గర అయితే రాజ్ కుమార్ అన్ననైతే మన దగ్గర అయితే ఉన్నాడు. ఇప్పుడు మనమైతే ఈ పోస్టర్ అయితే రిలీజ్ అయితే మనకైతే చేసారు. మనమైతే అన్నతోనైతే ఒకసారి అయితే మాట్లాడుతాం. జై గణేష్ అన్న. జై గణేష్ అన్న. అన్న మనకు పోస్టర్ రిలీజ్ చేసారుగా, దాని గురించి మనకి అప్డేట్ ప్లీజ్. మనము వినాయకుని స్టార్ట్ చేసి ఈ సంవత్సరానికి 70 సంవత్సరాలు కంప్లీట్ చేసామన్నమాట. మరి 70 సంవత్సరాలు 70 అడుగున అనే కాన్సెప్ట్ ఇస్తున్నాము. మీరు సప్తముఖ శక్తి మహాశక్తి వినాయకుని తయారు చేశామన్నమాట. ఇక్కడ వినాయకునితో పాటు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు లక్ష్మీ సరస్వతి పార్వతి, మరొక వైపు శ్రీనివాస కళ్యాణము, అది శివ పార్వతుల కళ్యాణం అక్కడ అవతల సన్నివేశము. మరి ఇక్కడ వచ్చి బాలరాముడు రాహుకేతు. అంటే ఇవి విగ్రహాలు తీసుకునే ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే పండితుడు విఠల్ శర్మ గారు చెప్పారన్నమాట. శిల్పి రాజేందర్ గారికి బాగా పరిచయస్తులు. ఈ విగ్రహాలను పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుంది. వినాయకునితో పాటు ఈ విగ్రహాలను కూడా పూజ చేయాలి. సో ఆ కాన్సెప్ట్తో ఈ అవతారాలను ఎంచుకోవడం జరిగిందన్నమాట. మరి రామ్ లల్లా అంటే మన బాలరాముది ఒకటి ఏంటంటే, నేను అయోధ్య పోదాం అనుకుని కుదరలేదనమాట. సో నేనేం ఆలోచన, మన అంత దూరం కూడా పోవడం కష్టం కదా, నాతో పాటు ఎంతోమంది బాలరాముని చూడాలని కోరుకుంటుంది, అక్కడ ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా రెడీ చేయాలనేది నా ఆలోచన అన్నమాట. ఇక్కడ వచ్చే మన తెలుగు ప్రజలు కావచ్చు, ఇక్కడ వచ్చే వాళ్ళు వచ్చి కావచ్చు, అందరు చూస్తారనేది ఒక ఆలోచన, అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారనేది ఒక ఆలోచన అనమాట. మరి మొత్తానికి అయితే డిజైన్ రెడీ అయింది. రేపు సుమారు 100 మంది వర్క్ చేస్తారు అనమాట. మరి ఒక 10 డేస్లో అవుట్లుక్ మొత్తం వచ్చేస్తుంది. విగ్రహాలు కావచ్చు, అన్నీ కావచ్చు. ఒక 10 డేస్లో మాత్రం అవుట్లైన్ వచ్చేస్తుంది. అందరు నచ్చే విధంగా మంచిగా, అంటే టైం తుక్కు ఉందని హడావిడి కాకుండా ఇంతకుముందు ఎంత అందంగా తయారు చేస్తున్న వినాయకుని అంతే అందంగా రెడీ చేస్తాం. దాంట్లో 20 డోకా లేదు. జై శ్రీ గణేష్. అందరూ టీవీ ఛానల్ వాళ్ళు వెయిట్ చేశారు, దాంతోపాటు చాలామంది వెయిట్ చేశారు. వాళ్ళందరూ కూడా మరొకసారి సారీ చెప్తా ఉన్నాను. మొత్తానికి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచిగా అయితే రెడీ చేస్తాను. థ్యాంక్ యూ.